హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను ఒక ప్రోటీన్ దోశ గురించి చెప్తాను. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి, దాదాపు కొత్తగూడెంలో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇది మా అత్తయ్య చెప్పారు నాకు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇందులో శనగలు, పెసర్లు, మైసూర్ పప్పు, బొబ్బర్లు, మినుములు అన్నీ పొట్టువే తీసుకోవాలండి. కందిపప్పు, రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, సామలు అన్నీ తీసుకోవచ్చండి. కొర్రలు కూడా తీసుకోవచ్చు. అన్నీ వేసుకోవాలండి. దీంట్లో నేను ఇవన్నీ మినపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మిగతావన్నీ నేను హాఫ్ కేజీ వేసుకున్నాను. బొబ్బర్లు కానీ, పెసర్లు కానీ, శనగలు హాఫ్ కేజీ వేసాను. మినపప్పు మాత్రం కేజీ వేసాను. సామలు, మిల్లెట్స్ అన్నీ పావు కేజీ వేసుకున్నాను. అంతేకాకుండా నేను ఇందులోకి పెసరపప్పు, కందులు లేవండి, అందుకోసమని కందిపప్పు తీసుకున్నాను. మైసూర్ పప్పు కూడా వేసాను. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి కూడా మస్తు హెల్దీ అండి. ఇప్పుడు పిల్లలు మిల్లెట్స్ పెడితే డైరెక్ట్ తినరు కదా, ఇలా వేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఇలా నేను తీసుకున్నాను. నేను బియ్యం పట్టించాను కాబట్టి నూకలు పోసుకున్నానండి. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు రోజు కూడా తీసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా కలిపేసుకొని దోశ పోసేసుకోవాలండి. దీన్ని మనం మిల్లులో పట్టించుకోవాలి. దోశ అంటే నైట్ నానబెట్టుకొని తెల్లవారు దోశ పోసుకొని అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా వాటర్ పోసి కలిపేసేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇవన్నీ తీసుకున్నాం కదా, అన్ని క్వాంటిటీ. మిగతా బియ్యం మాత్రం అండి 2 పాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఇందులో 1 వంతు పోసుకుంటే అంటే బియ్యం 2 వంతులు పోసుకోవాలండి. దీన్ని ఎలా చేయాలో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.